హలో అందరికీ. లాస్ట్ టైం నవరాత్రి ప్రసాదం కింద మా అమ్మ చేసిన గోధుమ రవ్వ స్వీట్ అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. సో, ఈసారి మా అమ్మ కొబ్బరన్నం చేసిందనమాట ప్రసాదానికి. సో, ఆ రెసిపీ ఎలా చేసిందో చూసేద్దాం. ముందుగా మనం ఒక ప్యాన్‌లో కొద్దిగా ఆయిల్, నెయ్యి హీట్ చేసుకొని అవి 2 హీట్ అయిన తర్వాత అందులో పల్లీలు, పచ్చెనపప్పు అండ్ మినపప్పు వేసుకొని వీటిని లైట్‌గా రోస్ట్ చేసుకోవాలి. ఇవి లైట్‌గా రోస్ట్ అయిన తర్వాత అందులో ఆవాలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి అండ్ కొద్దిగా జీడిపప్పు, కరివేపాకు వేసి వీటినన్నిటిని బాగా ఒక 2 మినిట్స్ పాటు మనం పాన్‌లో ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయినాక మనం ముందుగానే ఆల్రెడీ తురుముకొని పెట్టుకున్న కొబ్బరిని కూడా వేసేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకొని, ఇది ఫ్రై అయినాక అందులో కొద్దిగా ఉప్పు వేసి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ లోపల మీరు వీడియోని లైక్ చేయండి, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఈ ప్రసాదం రెసిపీ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇది అంతా బాగా కలిసేలా కలుపుకున్నాక మనం ముందుగా ఉడకబెట్టుకున్న రైస్‌ని కూడా వేసేసుకొని అంతా బాగా కలిసేలాగా కలుపుకొని దీన్ని ఒక 2 నిమిషాల పాటు మనం సిమ్‌లో ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే అమ్మవారి ప్రసాదం రెడీ.